నేనున్నానన్నావు, ఇప్పుడు ఏమైంది? నన్ను నమ్మించి నా పార్లర్ని తాకట్టు పెట్టి నన్ను నట్టేట ముంచావు. అలా మాట్లాడకే. కానీ అప్పుల వాళ్ళు మాట్లాడుతున్నారు, రౌడీలు వెంటేసుకొస్తున్నారు, కస్టమర్స్ని ఇబ్బంది పడుతున్నారు, నన్నేమో బెదిరిస్తున్నారు. ఏం చేయమంటావు? మేడం జస్ట్ మినిట్. నేను సెట్ చేస్తానే, ప్రామిస్. చెయ్యి. సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగిందో మొత్తం అమ్మేసి బాంబు కొని నిన్ను నీ గ్యాంగ్ ని లేపేస్తా. దీంట్లో మాత్రం ఏ తేడా లేదు. జస్ట్ మినిట్. యా కమింగ్. కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు మమ్మల్ని చాలా క్యాజువల్గా ఉండమన్నారు కదా. ఈరోజు నా పెళ్లి రోజు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇస్తున్నాను మా ఇంట్లోనే సార్. మీరు చాలా క్యాజువల్గా రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను. అవును, ఆ రోజు శివని స్టేషన్లో డ్రాప్ చేయాల్సింది నువ్వే కదూ? కళ్యాణ్ గారు, ఈ డీల్ వల్ల మేము చాలా అప్పులు పాలయ్యాం. మీరు మాపై కరుణించి ఆ మాల మాగిస్తే 2 రోజులు అమ్మేసి మీ 5 మీకు ఇచ్చేస్తాం. చాలా కష్టాలు పడిపోయాం సార్. బతుకు బతికించు, అది మా ధర్మాగారి కాన్సెప్ట్. మీరు కూడా అదే ఫాలో అయ్యి. నా కాన్సెప్ట్ అది కాదు, చంపు లేకపోతే చావు. అయినా మీరు టెన్షన్తో చేస్తారో నా చేతుల్లో చేస్తారో టైమే డిసైడ్ చేస్తాను. ఏ పడతావు, జాగ్రత్త. మా అబ్బాయి కొంచెం గారాబం ఎక్కువ. మీకు పిల్లలు ఉన్నారా? ఎలర్జీ. అలర్జీయా? పిల్లలంటే ఎలర్జీ. ఓ, నాకింకా పెళ్లి కాలేదు. నో బ్యూటీ, ఓన్లీ డ్యూటీ. ఏయ్ కైలాష్, హ్యాపీ యానివర్సరీ. సూపర్. చికెన్ పెట్టనా? వద్దు వద్దు వద్దు, ప్యూర్ వెజిటేరియన్. ముక్క కనపడితే ముద్ద దిగదు. ఎక్స్క్యూజ్ మీ. సిద్ధార్థ్, సే చీజ్. సార్, మీకేం కావాలి? A to Z మొత్తం. వీన్ని భలే కంట్రోల్లో పెట్టుకున్నావు. ఏ కళ్యాణ్ గారు, మీ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది? జస్ట్ 1 ఫోన్ కాల్, మ్యాటర్ క్లోజ్. ఏ సిద్ధార్థ్ సార్, జిమ్కి వెళ్ళిన కోడ్ లాగా ఉందయ్యా, కుమ్మే చెప్తాను. ఈ మద్దతేను చూస్తున్నారు. పర్లేదు.